లోక్సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు కొత్త వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు. దేవిక, చెప్పండి. లావణ్య, భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించింది. మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా పార్టీ అయితే కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఇన్ఛార్జ్ అంటే లోక్సభ స్థానాలకు 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను, ప్రభారీలను కూడా పార్టీ నియమించింది. అటు చాలా అంటే సిట్టింగ్ స్థానాలు 4తో పాటు మిగతా స్థానాలకు 13 స్థానాలకు పెద్ద ఎత్తున ఆశావహులైతే పోటీ పడుతున్నారు. అంటే మోదీ మానియా పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్కి సంబంధం లేకుండా ఈసారి మెరుగైన స్థానాలు వస్తాయి భారతీయ జనతా పార్టీకి అని పార్టీ అంటే నాయకులు అంచనా వేస్తున్నారు. ఇటు చాలామంది ఆశావహులైతే క్యూలో ఉన్నారని చెప్పొచ్చు. బీజేపీ టికెట్ రేస్లో ఉన్నారని చెప్పొచ్చు. అయితే కొత్త వ్యక్తులు కూడా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి. చాలామంది పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఉద్యమకారులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. చాలామంది పేర్లు రోజుకొక కొత్త పేరు కాన్స్టిట్యున్సీల నుంచి పోటీలో ఉన్న వారి జాబితా అంటూ తెరపైకి వస్తున్న పరిస్థితి. ఇక ఎఫ్టీవీ సీఈఓ ఉదయనందన్ రెడ్డి కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని ఒక వార్త అయితే వస్తుంది. ఆయన టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అక్కడి నుంచి ఎంపీ ప్రస్తుతం బండి సంజయ్ ఎంపీగా కొనసాగుతున్నారు. బండి సంజయ్ జహీరాబాద్ వెళ్తారు. ఎందుకంటే హిందుత్వ అంటే హిందుత్వ ఎక్కువగా ఉన్న ఒక హిందుత్వ బెల్ట్ ఉన్న జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే బండి సంజయ్ పోటీ చేస్తారు. అందుకని కరీంనగర్ నుంచి ఉదయనందన్ రెడ్డికి అవకాశం ఇవ్వచ్చని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇక విరించి హాస్పిటల్స్ అధినేత మాధవిలత హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె కొంతకాలంగా మీడియాలో అటు సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ అయ్యారు. ఆమె పేరైతే హైదరాబాద్ నుంచి ఆమె పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే బిచ్కుంద మఠాధిపతి సోమయ్యప్ప కూడా జహీరాబాద్ బరిలో ఉన్నారు. జహీరాబాద్ ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉండి అలాగే వీరశైవ ఇట్లాగే హిందుత్వ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగే ఒక కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు. జహీరాబాద్ నుంచి అయితే ఇప్పుడున్న 17 స్థానాల్లో జహీరాబాద్ నుంచి ఎక్కువగా పోటీ నెలకొంది. అంటే బీజేపీ చెప్తున్నట్టు అంటే బీజేపీ గెలిచే స్థానాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం ఉందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. దీంతో జహీరాబాద్ నుంచి ఎక్కువ మంది ఆశావహుల జాబితా అయితే మనకు వినిపిస్తుంది. అందులో భాగంగా సోమయ్యప్ప, సద్గురు సోమయ్యప్ప పేరు కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ కూడా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య కాలంగా అంటే కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా స్వయంగా మోదీని పిలిచి సభ నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణతో మోదీ స్టేజ్ షేర్ చేసుకున్న పరిస్థితి. వర్గీకరణకు మేము సహకరిస్తామని చెప్పిన పరిస్థితి. దీంతో మందకృష్ణ కూడా బీజేపీలో చేరుతారు. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి మందకృష్ణ మాదిగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. వీళ్ళు మాత్రమే కాక ఇంకా చాలామంది ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయాల్లోకి ఆసక్తి చూపుతున్న వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టయితే తెలుస్తుంది. దీంతో టికెట్లు అంటే బీజేపీలో ఈసారి క్రితం సారితో ఈసారి టికెట్ కోసము పోటీ పడే వారి సంఖ్య అయితే పెరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది పార్టీ. అయితే ఈసారి అంతకు మించి అంటే గత ఎన్నికల్లో దాన్ని వాళ్ళు పోలుస్తున్నారు. క్రిందటి ఎన్నికల్లో కూడా 2018 ఎలక్షన్స్లో కూడా కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ తర్వాత వచ్చిన 4-5 నెలల్లో వచ్చిన ఎంపీ ఎలక్షన్లలో లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి ఉన్న సెట్టింగ్ స్థానాలకు గాను కనీసం ఇంకా 6 స్థానాలు ఎక్కువగా వస్తాయి. 10+ సీట్లను మేము గెలుచుకుంటాము, మిషన్ 10గా మేము వెళ్తున్నామని అయితే భారతీయ జనతా పార్టీ చెప్తోంది. అందులో భాగంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను, తప్పులను సరిదిద్దుకుంటూ గెలిచే అభ్యర్థికే టికెట్ ఇస్తాము ఖచ్చితంగా. ఈ హ్యాట్రిక్ విజయం దిశగా ఢిల్లీలో మోదీ సర్కారు, బీజేపీ సర్కార్ మళ్ళీ ఒక హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకునే దాంట్లో తెలంగాణ కూడా కీలక భాగస్వామి అవుతుందని కిషన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. తెలంగాణ నుంచి ఈసారి కనీసం 10 సీట్లను, ఎంపీ స్థానాలను, లోక్సభ సీట్లను మేము కేంద్రానికి ఇవ్వబోతున్నామని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అలాగే నిన్న మొన్న అంటే కీలక సమావేశాలు, కీలక కమిటీలు కూడా పార్టీ వేసుకున్న పరిస్థితి. స్వయంగా సునీల్ బన్సల్
బన్సల్, తరుణ్ చుగ్ లాంటి వాళ్ళు నిన్న కమిటీలతో, ఎన్నికల కమిటీలతో సమావేశమయ్యారు. దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడంతో పాటు తీసుకెళ్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. అందులో భాగంగా ఈ కొత్త వాళ్ళ పేరు కూడా రోజు రోజుకు అంటే ఆశావహుల సంఖ్య లిస్ట్ అయితే పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయనందన్ రెడ్డి అలాగే సోమయ్యప్ప పేర్లు అయితే ఎక్కువగా తెర మీదకి వస్తున్నాయి. మాధవీలత కూడా హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారన్న పోటీకి ఆసక్తి చూపుతున్నారు. పార్టీ నాయకులతో ఆమె ఇప్పటికే మాట్లాడారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మొన్నటి అంటే కొత్త వారికి పార్టీ కూడా మారుతోంది. అంటే గెలిచే వాళ్ళకే సీట్లు ఇస్తాము, ఈసారి గెలిపించుకుంటామని చెబుతున్న పార్టీలో ఇప్పటికే ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తుందా లేదా కొత్త వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళకి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ దేవిక.